నల్గొండ జిల్లా నార్కటపల్లి మండలంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోని గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఫంక్షన్ హాల్లోని పట్టభద్రులకు డబ్బులు పంచుతున్నారని స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ ఆరోపించారు. ఎదురు తిరిగినందుకు తనపై దాడి చేశారని, మీడియా ప్రతినిధులను చిత్రీకరించకుండా ఫోన్లు కూడా పగలగొట్టారని, వారిపైన కూడా దాడి చేశారని నార్కటపల్లి పోలీస్ స్టేషన్ బయట ధర్నాకు దిగారు. దీంతో నార్కటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్రిక్తత నెలకొంది. ఓడిపోతామని భయపడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గెలుస్తున్నటువంటి అశోక్ సార్ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. నా ఫోన్ చూడండి, మొత్తం పగిలిపోయింది. మరో ఫోన్ లాక్కున్నారు. ఆ ఫోన్ కూడా కార్యకర్తలగానే ఉన్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎస్ఐ నుంచి కనీస స్పందన లేదు. లెటర్ రాసిచ్చారు కదా, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ముఖమేనే చెప్తున్నారు. నేను ఇక్కడ అర్ధగంట అయింది వచ్చి ఇంతవరకు ఇక్కడికి ఎస్ఐ గారు కూడా పక్కనే నా పరిధిలో 300 మీటర్ల దూరం ఉన్న ఎస్ఐ గారు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా రావడం లేదు. పోలీసులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సహకరిస్తున్నారన్న అంశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. ఇక్కడ ఈ విధంగా నిస్సిగ్గుగా ఈ విధంగా డబ్బులు పంచడం ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని నాకు అర్థమవుతా ఉంది. ఎన్నికల వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మీ 100లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ కానీ ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేశారు కదా, మీరు పోలీస్ స్టేషన్ ధర్నా ఎందుకు చేస్తారని చెప్పేసి ఆయన వెళ్ళిపోమని చెప్పేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎస్ఐ గారు ఇంతవరకు మీరు ఫోన్ ఇక్కడ డబ్బులు వస్తున్నారంటే మీరెందుకు అడిగిపోయారని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది. ఎమ్మెల్సీని పట్టభద్రుల ఎన్నికల్లో కూడా డబ్బులు పంచడం అనేది ఇది నీచమైన ఘోరమైన ఒక వ్యవస్థ. మరి ఈ వ్యవస్థ ఎప్పుడు అందమైందో అర్థం కాని ఒక పరిస్థితి. నా పైన దాడి జరిగింది. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నాకు దాడి జరిగిందని చెప్తున్నాను. నా పైన దాడి జరిగిందని చెప్తున్నాను. అంగి చింపేశారు, కొట్టారు, బ్యాక్కెళ్ళి కొట్టారు, ముందుకెళ్ళి కొట్టారు, తల మీకెళ్ళి చైరతో కొట్టారు, తల మీతో చైరతో కొట్టారు. జస్ట్ మీ పోలింగ్ స్టేషన్ నుంచి అది 200 మీటర్ల దూరం కూడా లేదు. వదిలిపెట్టడం కాదు సార్, 300 మీటర్ల దూరంలో ఉంటే కనీసం మీరు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు. మీరు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. అంటే వ్యక్తి చనిపోయినా కూడా రారా మీరు అంటున్నా? అంటే చనిపోతే కూడా ఎస్ఐ గారు రారు, ఎవరు రారు. నా పైన తీవ్రంగా దాడి జరిగి చెప్పినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. మీరు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ ఇచ్చాం సార్, పిటిషన్ ఇచ్చినాం కాబట్టి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాం సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ పై ఆఫీసర్లు చెప్పండి, మీ పై ఆఫీసర్లు చెప్పండి. మొత్తం తీవ్రంగా దాడి చేశారు. ఇంత దుర్మార్గం, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచమని ఎంత ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలుగుతుందని చెప్పినా కూడా మీకు సంబంధం లేనట్టుగానే కంప్లీట్ ఏదో నార్మల్ కంప్లీట్ ఇచ్చి ఇచ్చిపోండి, తర్వాత మేము చూస్తామంటూ చెప్తున్నారు. అదే కంప్లైంట్ ఇచ్చాం సార్, కంప్లైంట్ ఇచ్చా కూడా మీకు స్పందన కనబడతలేదు. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్నారు పోలీస్ స్టేషన్.